వెల్కమ్ టు యూటర్న్ ది లెర్నింగ్ యాప్. నా పేరు సుమేర్, హెచ్జిటి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సెట్ క్వాలిఫై ఉన్నాను. మరి ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. మరి ఈరోజు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, a is equals to -3, then what is the value of a into a minus 3 minus 8 అడగడం జరిగింది. a వాల్యూ -3 అయినప్పుడు a ఇంటూ a minus 3 minus 8 యొక్క విలువ అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఏ ఎక్కడ ఉంటే అక్కడ ఏ వాల్యూ తీసుకుందాం, -3 తీసుకుందాం. -3 ఇంటూ ఏ అంటే మళ్ళీ -3, ఇక్కడ యాస్టీస్ -3కి -3 -8కి -8, -3 ఇంటూ -3 -3 ఇక్కడ -6 అవుతుంది. ఓకేనా, -8. ఓకేనా, ఇక్కడ చూడండి బ్రాకెట్ ఉన్నప్పుడు ముందు ఏం లేకుంటే మల్టిప్లికేషన్ ఉంటుంది. ఓకేనా రైట్. ఇక్కడ ఇంతకుముందు -3 -3 అంటే -6 అన్న, ఇక్కడ -3 -6 -9 కాదు. ఎందుకు సార్ ఇక్కడ అంటే మల్టిప్లికేషన్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 6 18, 18 - 8 ఎంత 10. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం సెకండ్ క్వశ్చన్. చూడండి, స్తూపం యొక్క సమతలాల సంఖ్య, నంబర్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ ద సిలిండర్. ఓకేనా, చూడండి సిలిండర్లో ప్లేన్ సర్ఫేసెస్ ఉంటాయి, ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి. ప్లేన్ సర్ఫేసెస్ పైన కింద. ఓకేనా, ఫ్లాట్. ఓకేనా, ఫ్లాట్ సర్ఫేసెస్ వచ్చేసి 2 సమతలాలు. కర్వుడు వక్రతలాల సంఖ్య 1 ఉంటుంది కదా. సో ఇక్కడ నాకు వక్రతలాలు అడగలేదు. సమతలాలు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఓకేనా, వక్రతలాలు 1, సమతలాలు 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఓకేనా, ఏమన్నాడు, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఇక్కడ లెంత్ బెర్త్ ఇచ్చిండు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 2 × L + B. ఓకేనా, 2 × L ఎంత ఇచ్చిండు, 12 + 15. ఓకే, 2 × 2 + 5 7, 1 + 1 2, 2 × 27 ఏమవుతుంది, 54. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంఖ్యలు ఇవ్వడం జరిగింది, వాటి యొక్క బహుళకం మోడ్ అడగడం జరిగింది. బహుళకం అంటే ఏంది, ఎక్కువ సార్లు వచ్చిన సంఖ్యనే మనం బహుళకం అంటాం. మోడ్ అంటే ఏంది, ద మోస్ట్ అక్కరింగ్ ఫ్రీక్వెన్సీనే మనం ఏమంటాం, మోడ్ అనడం జరుగుతుంది. సరే ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 ఉందా, ఆప్షన్ 1 ఏంది 4. ఎన్ని టైమ్స్ ఉంది చూడండి, 1 2 3 టైమ్స్ ఉంది కదా. 1 చూడండి, 1 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 టైమ్స్ ఉంది. 2 ఎన్ని టైమ్స్ ఉంది చూడండి, ఇక్కడ 1 2 టైమ్స్ ఉంది. 3 ఎన్ని టైమ్స్ ఉంది, ఇక్కడ 3 1 2 టైమ్స్ ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా, లేదు. ఎక్కువ సార్లు ఏది ఉంది, 4 ఉంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ అయిందా, ఎస్ అయింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. రైట్, మొదటి 25 సహజ సంఖ్యల సగటు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నంబర్. మరి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నంబర్స్ యొక్క యావరేజ్ రావాలి కాబట్టి యావరేజ్ ఫార్ములా మనకు వచ్చేసి ఏమైతే సార్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది కదా. రైట్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. రాసుల మొత్తం రావాలి. మరి 25 సహజ సంఖ్యల మొత్తం రావాలంటే ఫార్ములా n × n+1 కదా, n × n+1/2. ఓకేనా, 25 సహజ సంఖ్యల మొత్తం రావాలి కాబట్టి 25 అన్నాడు కాబట్టి ఇక్కడ 25 + 1 ఎంత, 26/2, 2 1 2 13 కదా. సరే, 25 × 13, 25 × 13 చేస్తే ఇక్కడ 3 5 15 కదా, 3 2 6 7, 5 1 5 5, 1 2 2 కదా, 5 7 + 5 ఎంత, 12. ఓకే, 325. మరి రాశుల మొత్తం ఎంత, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ 325. రాశుల సంఖ్య ఎంత, ఇక్కడ 25 కదా, ఎస్ 25. సరే, 25 25 1 జా, రిమైండర్ ఎంత, 7 ఉంటుంది కదా. 32లో నుంచి 25 పోతే ఎస్ 25
3 జా 75. ఆన్సర్ ఏంది కరెక్ట్? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ ఏమన్నాడు? బహుముఖుల కోసం ఆయిలర్ ఇచ్చిన సూత్రం అడగడం జరిగింది. యూలర్స్ ఫార్ములా అంటుండు పర్ పాలిహెడ్రన్. సో యూలర్స్ ఫార్ములా ఏంది? ఇక్కడ F ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2. మరి F ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2 ఉందా? లేదు, కొద్దిగా మోడిఫై చేసిండు. ఇక్కడ చూడండి, నేను యూలర్స్ ఫార్ములా రాస్తున్నా. F ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2 రాస్తున్నా. ఓకేనా? రైట్, ఇక్కడ చిన్న మాడిఫికేషన్ చేద్దాం. ఇక్కడ వీని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఓకేనా? వీని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసి ఈ ఇటు సైడ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, లేకుంటే 2ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు కదా. రైట్, ఇక్కడ చూడండి, F ప్లస్ -2 ఈ మైనస్ కాదు, ఇక్కడ ఇది చూడండి, ఈ ఇటు సైడ్ తీసుకుందాం. ప్లస్ ఈ ఇటు సైడ్ వస్తే మైనస్ ఈ, 2ని ఇక్కడనే ఉంచుతున్నా. ఇక్కడ ప్లస్ ఈ ఇటు సైడ్ వస్తే మైనస్ ఈ అయింది. ప్లస్ వీని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ వి అవుతుంది. ఉందా మరి ఆప్షన్లో? చూడండి, ఇక్కడ ఉంది. చిన్న కన్ఫ్యూజ్ చేసిండు వాడు, అక్కడ ఏం లేదు. మనం అక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే సరిపోతుందండి. అంటే ఇక్కడ ఏం లేదు, +2ని ప్లస్ ఈని ఇటు సైడ్ తీసుకున్నాం. ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ప్లస్ మైనస్ అయింది. ఇక్కడ ప్లస్ కూడా ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అనేది మైనస్ అయింది, అంతే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? యూలర్స్ ఫామ్లో గుర్తుంచుకోండి, F ప్లస్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ 2. వాడు ఎంత తిప్పించినా మనం చేయొచ్చు. ఒక 2 లీటర్ల పాల ప్యాకెట్లో 500 మిల్లీలీటర్ల నీరు ఉంది. అయితే అలా పాల ప్యాకెట్లో ఉన్న నీటి పాల యొక్క నిష్పత్తి అడగడం జరుగుతుంది కదా. ఎస్, ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ చాలామంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే 2 లీటర్లు అంటే 2000 రాసేస్తారు. ఎందుకంటే లీటర్స్, ఒక లీటర్కి ఫర్ 1 లీటర్, ఒక లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు అంటే 1000 కదా. రైట్, కాబట్టి 2000 మిల్లీలీటర్స్ దేంతో నిష్పత్తి అంటే ఇక్కడ 500 కదా అని చేసేస్తారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఏమన్నాడంటే ఆ పాల ప్యాకెటే 2 లీటర్స్ ఉంది కదా. ఆ పాల ప్యాకెట్లో ఎన్ని వాటర్స్ ఉన్నాయి, ఎన్ని మిల్లీలీటర్ల వాటర్ ఉంది? 500 అడిగింది. ఫస్ట్ నీటిది అడుగుతుండు. నేనేం చేస్తున్నా, 500 వాటర్ రాస్తున్నా. ఇక్కడ 500 మిల్లీలీటర్స్. మళ్ళీ మొత్తం 2000 మిల్లీలీటర్స్ ఉంది. ఆ 2000 మిల్లీలీటర్లో 500 మిల్లీలీటర్స్ వాటర్ ఉంటే నెక్స్ట్ ఎంత ఉంటుంది? 1500 ఉంటుంది, 2000 కాదు. ఓకేనా? మొత్తం కలిపితే 2000 ఇది. ఓకేనా? 2 zeros క్యాన్సల్, 5 1s 5 3s కదా. 1:3 అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 8th క్వశ్చన్ ఏమున్నది? 0.125 యొక్క సమాన భిన్నం, ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 0.125. ఇక్కడ 0.125 రాసిన, దీని యొక్క ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అడగడం జరిగింది కదా. రైట్ కదా. ఇక్కడ న్యూమరేటర్లు ఏం చేస్తున్నా, నేను పైన తీసేసి ఎట్లుంటే అట్లా రాసేద్దాం. 0.125 అని రాసినాం కదా. ఈ పాయింట్ బదులు ఇక్కడ ఏం తీసుకుంటున్నా నేను? 1. ఓకేనా? పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి సంఖ్యలు? ఇక్కడ చూడండి, 1 2 3 3 ఉన్నాయి కాబట్టి 3 zeros తీసుకున్నాం, అంతే. ఓకేనా? పాయింట్ తీసేసి పైన రాసినాం, పాయింట్కి బదులు 1 అనుకున్నాం. పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉంటే కౌంట్ చేసి అన్ని జీరోస్ రాసినాం. ఓకే, ఇవి రెండు కూడా ఇక్కడ చూడండి 20 తోటి డివిజిబుల్ అవుతాయి కదా, 25 తోటి. 25 5s 25 4s కదా. ఇక్కడ 0కి 0, 5 1s 5 8s 40. సో 1/8 అనేది కరెక్ట్ అవుతుంది. చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. 9th క్వశ్చన్ చూడండి. A 36 centimeter long wire is used to form a square. Then the area of the square అని అడగడం జరిగింది కదా. ఒక చతురస్రాన్ని రూపొందించడానికి 36 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ చతురస్రం యొక్క వైశాల్యం అడగడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను చతురస్రాన్ని తీసుకుంటున్నా కదా. 36 తీసుకున్నా. 36 ఇదంతటిని ఎంత అంటుండు? 36 సెంటీమీటర్లు కదా. అంటే 36 సెంటీమీటర్లు అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా, 36 ఎన్ని భుజాలు ఉన్నాయి ఇక్కడ చూడండి, 4 ఉన్నాయి కదా చతురస్రానికి. సో 4 కూడా సమానమైనవి. చతురస్రంలో 4 కూడా సమానంగా ఉంటాయి కాబట్టి 4 వేస్తున్నా. ఇక్కడ చూడండి, 4 1s 4 9s కాబట్టి ఒకటొకటి ఎంత ఉంటుంది ఇక్కడ? 9 9 9. మరి చతురస్ర వైశాల్యం యొక్క ఫార్ములా ఏంది మీకు తెలిసే, భుజం ఇంటూ భుజము ఇంటూ భుజము. భుజం ఏంది? 9. ఎస్, 9 9 × 9 81. ఓకేనా? ఎస్, 81 అనేది కరెక్ట్ అవుతుంది కదా. సరే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు అక్కడ? చతురస్రం యొక్క
మనకు పెరిమీటర్ ఓకేనా చుట్టుకొలత ఇవ్వడం జరిగింది. దాన్ని మనం చుట్టుకొలతతోటి భుజం తెచ్చుకున్నాం, భుజంతో వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేసినాం ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద నంబర్ ఆఫ్ లైన్ సిమెట్రీ ఫర్ ద రాంబస్లో ఉండే సౌష్ఠవాల సంఖ్య అడగడం జరిగింది ఓకేనా. రైట్, డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి రాంబస్కి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయి అంటే 2 సౌష్ఠవాలు ఉంటాయి కదా. ఎస్, 1 2 సౌష్ఠవాలు ఉంటాయి కాబట్టి ఆన్సర్ 2 ఓకే. చతురస్రానికి ఎన్ని సౌష్ఠవాలు ఉంటాయి? చతురస్రానికి 4. దీర్ఘ చతురస్రానికి ఎన్ని ఉంటాయి? 2 గుర్తుంచుకోండి కదా. స్క్వేర్కి ఏమో 4 సౌష్ఠవాలు సిమెట్రీస్, దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్కి ఎన్ని ఉంటాయి? 2. మరి రాంబస్కి ఎన్ని? రాంబస్కి కూడా 2 ఉంటాయి ఓకేనా. రైట్, చూడండి, షడ్భుజిలోని భుజాల సంఖ్య అడగడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద హెక్సాగాన్ కదా. దీర్ఘ చతురస్రం ఇక్కడ చూడండి, త్రిభుజంకి 3 కదా. చతుర్భుజం అంటే 4 భుజాలు, 3 భుజాలు ఉంటే త్రిభుజం, 4 భుజాలు ఉంటే చతుర్భుజం కదా. 5 ఉంటే పెంటాగాన్ అంటాం కదా. 5 భుజాలు ఉంటే పెంటాగాన్, 5 ఉంటే పెంటాగాన్, 5 భుజాలు కదా. 5 భుజాలు ఉంటే ఏమంటాం? పెంటాగాన్. అదే 6 భుజాలు ఉన్నాయనుకోండి, 6 భుజాలు ఉంటే ఏమంటాం? హెక్సాగాన్ అంటాం, షడ్భుజి అంటాం ఓకేనా. రైట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 6. సప్త భుజాలు అంటే 7 మనకు తెలిసే. అష్టభుజాలు అంటే 8 ఓకేనా. రైట్, నెక్స్ట్ చూడండి. రైట్, ఇక్కడ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5 బై 10 పవర్ 5 అని అడగడం జరిగింది. ఇక్కడ చిన్న ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. ఏంది? ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. ఫార్ములా ఏంది? ఏ ఇంటూ బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం కదా. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? 2 ఇంటూ 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 రాసుకోవచ్చు కదా. కింద డినామినేటర్లో 10 పవర్ 5, 2 5 10, 10 పవర్ 5 బై 10 పవర్ 5 కదా. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది సార్? 1 ఆన్సర్ కదా. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. రైట్, ఈరోజుకి 12 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసాం ఓకేనా. రైట్, మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని టెట్ డిఎస్సి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరందరూ యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇలాంటి అప్డేట్ ఉన్నా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.